జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే. సుమన్ టీవీకి స్వాగతం. సో, వైష్ణవి విషయంకొస్తే అండి, వైష్ణవి మా చెల్లి శ్వేతనాగు రూపంలో వచ్చింది అని అంటున్నారు. నిజంగా అలాంటివుంటాయా? అసలలాంటివి జరుగుతాయా? ఇవన్నీ మనతో వివరించడానికి ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ష శర్మ గురుగారున్నారు. వారినడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఏంటంటే వైష్ణవి శ్వేతనాగు రూపంలో మాకు చెల్లి వచ్చింది అంటే వైష్ణవి సమాధి దగ్గర ఒక పాము వచ్చింది, అది శ్వేతనాగు అని మా చెల్లి ఆ రూపంలో వచ్చింది అంటున్నారు. నిజంగా అంటే ఒక చనిపోయిన మనిషి ఇలాంటి పాము రూపాల్లో వస్తారా? ఆ అమ్మాయి సమాధి దగ్గర ఉమ్, చనిపోయిన దారభ్యత ఉమ్, కర్మ అన్నీ అయిపోయేంత వరకు కూడా ఉండి తర్వాత ఆ తల్లిదండ్రులు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా ఆ పడే వేదన వర్ణనాతీతం. బా, అవును. ఆమె మరణించి ఇన్ని రోజులు దాదాపు 3-4 వారాలు నెల అయిందమ్మా. 3-4 వారాలు అయితే ఈజీగా అయ్యింది గురుగారు. ఇంతవరకు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. జరగలేదు. పోనీ అవతల వైపు నుంచి ఉమ్, ఇంత కిరాతకంగా ఒక గర్భవతిగా ఉన్నటువంటి ఆమెని సొంత భర్తే చంపగలిగాడు అని అంటే ఎంతటి కిరాతమైనటువంటి హృదయం గలవాడు, అవును. దయ కలిగినటువంటి భర్త కాదు. కాదు. మామూలుగా ఉంటేనే ఆడపిల్లని మనం ఒక మాట అనడానికి ఇబ్బంది పడతాం. అవును. అటువంటిది తన ప్రతిరూపమే ఆ, అందులో ఆ అమ్మాయి గర్భంలో ఉన్నది. ఎంతో సంతోషపడాలి ఒక అవును. భర్తగా. కానీ ఒక ఒక రాక్షసుడిగా వ్యవహరించి క్షణికావేశంతో ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపగలిగాడు అంటే, అయినప్పటికీ కూడా ఇంకా అసలు న్యాయమా అన్యాయమా ఎలా పోతుంది సమాజంలో? నిజం. అందరూ ప్రతి వాళ్ళు కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ జరగాలని కుటుంబానికి అంటున్నారు. న్యాయం జరగాలి. అయితే ఇలాంటి ఘోరమైనటువంటి తప్పు జరిగినటువంటి తర్వాత ఉమ్, ఆ అమ్మాయిని అక్కడ సమాధిగా పూడ్చడం జరిగింది. ఉమ్, తదనంత కార్యక్రమాలు అయిపోయి అన్నీ అయిపోయింది. ఉమ్. సహజంగా సమాధులు అన్నప్పుడు ఎవరు ఆలనా పాలన ఉండదు. ఆ సమాధులు ఉండేటువంటి చోట పిచ్చి చెట్లు ఇవన్నీ ఉంటుంటాయి. సాధారణంగా మనకు ఎక్కువగా సమాధుల చుట్టూ చెట్లు బాగా వేపుగా పెరిగి ఉండడము, ఎవరు అక్కడ మనుష్య సంచారం లేని కారణం చేత మనుష్య సంచారాన్ని ఇష్టపడని జీవులు ఆ సమాధుల దగ్గర ఉంటుంటాయి. అందులో ప్రముఖమైనటువంటి పాములు. సమాధుల చుట్టూ ఎక్కువగా పాములు ఉంటాయి. అయితే మా అమ్మాయి కనిపించింది శ్వేతనాగే ఇలా చెప్తున్నారు. అంటే వాస్తవానికి గమనించుకున్నట్లయితే ఇక్కడ దుర్మరణం పాలైన వ్యక్తి యొక్క ఆత్మ అలా కనిపించడం అనేటువంటిది జరగదమ్మా. ఎందుకు అనంటే దుర్మరణం అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, అలాగే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన, పాముని చంపిన, ఇలాంటి సందర్భాల్లో హత్య జరిగిన ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఆత్మ మోక్షాన్ని పొందదు. ఈ యొక్క భూమికి మోక్షానికి సంబంధించినటువంటి మధ్యలో అంతరిక్షంలో అనగా త్రిశంకు స్వర్గం అని అంటారు. అలా తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. ఆత్మ క్షోభపడుతుంది. ఒక రకంగా ఆ వైష్ణవి అనే అమ్మాయి ఆత్మ క్షోభకి గురవుతుంది. అంతే తప్ప కనిపించడం అనేటువంటిది మనుష్య ఏదైనా సంబంధించినటువంటి ప్రాణి రూపంలో కనిపించడానికి అవకాశము ఉండదు. శాస్త్ర ప్రకారం మాట్లాడుకోవాలి అంటే అది వాళ్ళ ఒక ఇల్యూషన్, ఒక భావన. అంటే పాము కనబడగానే అది పాము అంటే దేవతా సర్పం. వాళ్ళ అమ్మాయి చనిపోయిన వాళ్ళని మనం దేవతలుగానే భావిస్తాం. మనకు పల్లెటూళ్ళలోనే ఎక్కడైనా పితృదేవతలు అని అంటాం. ఎవరైనా అబ్బాయి చనిపోయినా, అమ్మాయి చనిపోయినా, ఎవరు చనిపోయినా, పిల్లలు చనిపోయినా దేవతల కిందనే లెక్క కడతాం. పితృదేవతలు అంటే పితృ అంటే మగవాడు కాబట్టి మగవాడు చనిపోతేనే పితృదేవతలు కాదు. స్త్రీ అయినా, పురుషుడైనా, బాలుడైనా, బాలికనైనా చనిపోతే ఆ సంబంధించినటువంటి పితృదేవతల కింద లెక్క. ఇప్పుడు ఒక కాదు 2 ప్రాణాలు పోయాయి. కాబట్టి ఆ యొక్క శాప ప్రభావం, పంచశాప ప్రభావాలు అని అంటారు. ఇవి ఉన్నప్పుడు మారు బలిని కోరుకుంటాయి. కుటుంబంలో దుర్మరణాలు జరిగితే మారు బలిని కోరుకుంటాయి. అందుకనే మనం ఉపేక్ష చెయ్యకూడదు. ఇది ఆ అమ్మాయి
వాళ్ళ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. అమ్మా, అవును గురుగారు. ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చినా ఏం చేసినా ఆ తల్లి ఇంకో- కడుపు కోత ఎవరు ఇంకో వైష్ణవి అయితే రాదు రాదు కదా. కదా. అవును ఒక మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు ప్రపంచంలో. అవును అవును. ఆ 7 వైష్ణవి లాగా ఉండే అమ్మాయిని పట్టుకొచ్చిన సొంత కూతురు అయితే కాదుగా. కాదు కదా. ఆ లోటుని ఎవరు పూడ్చలేరు. కానీ ఆ అమ్మాయికి న్యాయం ఇక్కడ మనం జరిగేటువంటిది న్యాయం అనుకుంటాం. ఉమ్, కానీ శాస్త్ర ప్రకారం న్యాయం జరగాలి అని అంటే ఉమ్, ఆ అమ్మాయికి పట్టినటువంటి దుర్గతి ఏదుందో ఆ దుర్గతిని విమోచన చెయ్యాలి. ఉమ్, అంటే ఏ కుటుంబంలోనైతే ఇప్పుడు చెప్పబడినటువంటి దుర్మరణాలు కలుగుతాయో ఉమ్. ఆ కుటుంబంలో ఒక బలి మారు బలిని బలి కోరుకుంటుంది. ఇప్పుడు ఒక అపవాదు ఉంది. ఉమ్, ఆ చంపినటువంటి హరిబాబు అనేటువంటి ఉమ్. తండ్రిని సొంత తల్లే చంపింది అని ఒక అపవాదు. ఏదో హార్ట్ అటాక్ అవును. తోనో ఏదైతేనేమి చిన్నతనంలో కోల్పోయాడు. మరి వైష్ణవి చనిపోక ముందు కూడా గురుగారు మీరు అన్నట్లే వాళ్ళ ఫ్యామిలీలో మీద మీద ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారట. ఎవరి ఫ్యామిలీలో ఈ వైష్ణవి వాళ్ళన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ నానమ్మో ఎవరో అంటే ఒక్కొక్కరు ఆ, చనిపోతూ వచ్చారు. వైష్ణవి చనిపోక ముందు కూడా అంటే పాపం వాళ్ళు మా ఫ్యామిలీలోనే ఎందుకు ఇలా అవుతుంది, ఇంతమంది ఎందుకు చనిపోతున్నారని వాళ్ళన్న ఒక వీడియో కూడా వదిలారు. మాకే ఎందుకు అవుతుంది. ఇది దుర్మరణాలు జరిగినప్పుడు ఇది మారుబలిని కోరుకుంటుంది. మీకు ఉదాహరణ చెప్తానమ్మా. ఉమ్, ఉదయ్ కిరణ్ ఉదాంతం తీసుకోండి. ఉమ్, వాళ్ళ అన్నయ్య గొప్ప మెడిసిన్ లో గొప్ప టాప్ ఆ, ర్యాంకర్, ఆ, మంచి సీట్ సంపాదించాడు నేషనల్ లెవెల్లో. ఉమ్, కానీ పరిస్థితులు అతనికి అనుకూలించక ఎదుటి వాళ్ళు టీస్ ఆ. చేయడం వల్ల నేను ఈ లోకంలో ఉండాల్సింది కాదు, నేను బాధపడ్డాడు, ఈ లోకంలో ఉండాల్సింది కాదు, సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడే పరిహారం చేసుంటే బాగుండేది. ఆ దుర్మరణం పాలైంది కదా. ఉమ్, మారుబలిని మళ్ళీ తల్లి రూపంలో కోల్పోయింది. ఉమ్, తల్లి ఉదయ్ కిరణ్ తల్లి పుష్కరాల్లో పోయినప్పుడు నదిలో పడి చనిపోయింది. పోనీ అప్పటికైనా పరిహారం చేసుకుంటే బాగుండేది. ఆ. కనీసం ఉదయ్ కిరణ్ కి అలాంటి ఆలోచన. ఎందుకంటే ఒక దుర్మరణం ఇంకొక మారుని బలి కోరుకుంటుంది. ఇప్పుడు విజయ్ ఆంటోని ఉన్నాడు, బిచ్చగాడు హీరో. అవును. తను 9వ తరగతి చదువుతున్నప్పుడు తన తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. ఆ. తర్వాత తన తరంలోకి వచ్చేసరికి ఉమ్. తనకి పుత్ర సంతానం లేదు, కేవలం ఆడపిల్లలే. ఆడ- ఆ. ఆడపిల్ల అయినా కానీ బాగుందంటే మళ్ళీ ఇంటర్మీడియట్ లో ఆ అమ్మాయి సూసైడ్ Suicide. చేసుకుంది. ఇప్పుడు ఈ పరిహారం అనేటువంటి చేసుకోలేకపోవడం వల్ల ఇలాంటివి మారు జరుగుతాయి. బలులు ఎన్టీ రామారావు ఫ్యామిలీ చూసుకోండి. పెద్ద కొడుకు రామకృష్ణ మసూచి వ్యాధితో పోయారు. ఉమ్, తర్వాత తండ్రి కార్ యాక్సిడెంట్ లో పోయాడు. ఉమ్, హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్, హరికృష్ణ, ఎన్టీ రామారావు చిన్న కూతురు ఉమామహేశ్వరి, ఉమ్, ఎన్టీ రామారావు ఒక మనవరాలు, ఉమ్, ఎన్టీ రామారావు తమ్ముడు త్రివిక్రమరావు పెద్ద కొడుకు, కళ్యాణ్ చక్రవర్తి కంటే ఇంకో పెద్దవాడు, ఆయన కూడా హీరో చేశాడు 2-3. ఉమ్. మనకందరికీ ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ కూడా మరణం అంచుల దాకా వెళ్ళి వచ్చాడు సూర్యాపేటలో. అంటే వాళ్ళ కుటుంబంలో జరిగింది ఒక మరణం, మళ్ళీ మారు బలి కోరుకుంటారు. ఉమ్, ఈ కుటుంబంలో కూడా వైష్ణవికి వివాహం అయింది కాబట్టి ఉమ్. చేసుకున్న భర్త కుటుంబానికి చెందుతుంది. ఇక్కడ Hmm. పుట్టిన గోత్రం అక్కడదే అదే. అవుతుంది వివాహం అయిన తర్వాత. ఉమ్, ఆ కుటుంబంలో దుర్మరణం జరిగిన చేసుకోలేదు, ఉమ్, మారుబలి రూపంలో వైష్ణవిని కోల్పోయింది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉమ్. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఖచ్చితంగా ఇటువంటి దుర్మరణాలు జరిగినప్పుడు వెంబడే ఈ పంచశాప ప్రభావాలు, స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము, ఉమ్, ఈ 5 శాప ప్రభావాలు కుటుంబంలో ఉంటే అవి మారుబలిని కోరుకుంటాయి. ఎలా గుర్తించవచ్చు అంటే తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల చనిపోయిన, పిండ ప్రదానాలు చేయలేకపోయినా, హత్య గావించబడ్డ, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన, పామును చంపిన ఈ పంచశాప ప్రభావాల నుండి కుటుంబంలో ఉమ్. మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడుతుంది. ఒక దుర్మరణం మారుబలిని కోరుకుంటుంది, లేదా ఇంకో రూపంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు. ఎవరికి వారే యమునా తీరే, ఎవరి డిసిషన్ వారిదే. కానీ ఒక ఇంట్లో ఉంటారు కానీ ఎవరికి సంబంధం లేకుండా జీవిస్తుంటారు. ఉమ్. అలాగే మందులకు నయం కాని రోగాలతో బాధపడుతుంటుంటారు. అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇలా ప్రతి దాంట్లో కూడా సంతోషం అనేది లేకుండా జీవిస్తుంటారు. సంతానం కలగదు, పెళ్లిళ్ళు కావు, అయినా డైవోర్స్లు అయిపోతూనే ఉంటుంటాయి. ఇలా చెప్పుకోలేమమ్మా. అనేక రకాల సమస్యలకి కారణం ఈ పంచశాప. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఉమ్. ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు అనేటివి చేయించడం జరుగుతుంది. అలాగే ఈ ఏప్రిల్ నెలలో 17వ తారీఖు రోజున చేయిస్తాం, మే నెలలో 16వ తారీఖు రోజున చేయిస్తాం. ఉమ్. అవన్నీ కూడా అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో సద్వినియోగం కాంటాక్ట్ చేసుకోవచ్చు. చేసి ఆ పంచశాప నివృత్తి చేసుకుంటే మన బాబాయ్ కుటుంబంలో జరిగింది, అవును. మా బాబాయ్ ఉమ్. మనవరాలు చేసుకుంది, మాకేం సంబంధం అనట్లేదు. మా మేనమామ కుటుంబంలో జరిగింది, మాకు సంబంధం లేదు అనడానికి లేదు. ఉమ్. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఉమ్. మైల పట్టగలిగే బంధుత్వం ఉన్నంత వరకు ఎవరు చనిపోయినా దుర్మరణం అది మనకు వర్తిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లైవ్ ఇన్సిడెంట్స్ అమ్మాయి అవును అవును ఇది అవును. తెలిసిన తర్వాత కూడా ఒక ఉదయ్ కిరణ్ ఫ్యామిలీ, ఒక
బిచ్చగాడు హీరో యాంటోనీ ఫ్యామిలీ, ఒక ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ, ఒక వైష్ణవి ఫ్యామిలీ, ఇన్ని ఉదంతాలు మన కంటికి ముందర కనబడుతున్నప్పుడు మన కుటుంబంలో కాదు, మన బాబాయిలు, మన చిన్న తాతలు వచ్చి జరిగింది మనకు రాదులే అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా అది మనకు ఉంటుంది, మన జాతక ప్రభావంలో ఉంటుంది. దీని వల్లనే ఎంత గొప్పగా ప్రయత్నించినా ఆ ప్రయత్నంలో విజయాన్ని పొందలేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. మనకన్నా తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మనకున్న చిన్నవాళ్ళు గొప్పగా ఎదుగుతూ ఉంటుంటే మనం ఇంత పెట్టుకొని అవకాశాలు దగ్గర దాకా వచ్చి జార విడుచుకుంటాం. ఎందుకంటే నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి జాతకం చూయించుకొని నా గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, ఆల్రెడీ నీకు ఉండాలి కదయ్యా, నీకు నీ జాతకానికి యోగం ఉందంటే, అవునండి యోగం ఉంది, 4 సార్లు నేను ఇంటర్వ్యూలు ఫేస్ చేశాను, నా గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ ఒకసారి చూస్తే అబ్బాయి పరిస్థితి చూస్తే, ఒకసారి 2 సార్లు ఇంటర్వ్యూ దాకా వచ్చామంటేనే గ్రేట్. ఖచ్చితంగా జాబ్ కొడతారు. 4 సార్లు గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూ దాకా వచ్చి ఫెయిల్ అయిపోయాడు అని అంటే అతని జాతకంలో ఈ దోషం ఉంది. అందుకనే యోగం ఉన్నా అనుభవించలేకపోతున్నాడు. చాలా మంది డబ్బులు చేత పట్టుకొని ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ఇల్లు కొనుక్కోలేరు. ఎక్కడెక్కడ ఫిక్స్డ్ చేసుకుంటారు, తర్వాత అప్పుడు ఇల్లులు కనబడుతుంటాయి, మన ఇంటి పక్కనే కనబడుతుంటాయి, మన కాలనీ పక్కనే కనబడుతుంటాయి. ఇలా అన్నమాట. ఇల్లు కట్టుకోవాలని కోరిక తీరకున్నా, ఆస్తి గొడవలు ఉన్నా, ఇవన్నీ పంచశాప ప్రభావాలు ఉంటేనే ఇవి జరుగుతాయి. అందుకనే వీటిని మనం ఖర్చు అనుకోకుండా చేసుకుంటే, నివారణ చేసుకుంటే మంచి జరుగుతుంది. బయట చాలా మటుకు సరిగ్గా జరిగించట్లేదమ్మా, నామమాత్రంగా చేయిస్తున్నారు, ఆన్లైన్ల ద్వారా మోసం చేయిస్తున్నారు. మన పీఠం ఆధ్వర్యంలో 2013 నుంచి మనం చక్కగా దగ్గరుండి కార్యక్రమాన్ని సశాస్త్రీయంగా చేయిస్తున్నాం. కాబట్టి ఇలాంటివి లక్షణాలు ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్తో మీరు కాంటాక్ట్ అయ్యి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు, సద్వినియోగం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.